నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదని శానిటేషన్ వర్కర్స్ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ధర్నా నిర్వహించారు. రేపు వినాయక చవితి పండుగ జరుపుకొనుటకు కూడా మా దగ్గర డబ్బు లేదని కార్మికులు వాపోతున్నారు. పలమనేరు నియోజకవర్గం బైరేటిపల్లి చెక్పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని శానిటేషన్ వర్కర్స్ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ధర్నా నిర్వహించారు. రేపు వినాయక చవితి పండుగ జరుపుకొనుటకు కూడా మా దగ్గర డబ్బు లేదని కార్మికులు వాపోయారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ఒకప్పుడు 50 పడకలు ఉండేవి. ఇప్పుడు అదనంగా మరో 100 పడకలు చేర్చారు. మొత్తం మీద 150 పడకలు కావడంతో ఇంత పని చేస్తున్నా కానీ మాకు జీతాలు 6 నెలలుగా రాలేదని తెలిపారు. ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి ఇంతకు ముందే 2 సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు కరెంటు బిల్లులు కట్టలేక, ఇంటి బాడుగులు కట్టలేక దీన స్థితిలో ఉన్నారని, అందుకోసమే ఈరోజు మేము ధర్నాకు దిగామని, వీరికి న్యాయం జరిగేంత వరకు ధర్నా చేస్తామని సిపిఎం గిరి తెలిపారు. సార్, మేము 20 సంవత్సరాలుగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాము. మాకు 6 నెలలుగా జీతాలు ఇవ్వలే. మా ఇళ్లల్లో చాలా కష్టంగా ఉంది. బాడిగల ఇళ్ళల్లో ఉండము. మమ్మల్ని బయట పొమ్మంటూ ఉన్నారు. మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మాకు ఇంతవరకు గమనించి కాంట్రాక్ట్ వర్కర్ జీతాలు ఇచ్చింది లేదు. స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకుండా చాలా అవస్థ పడుతూ ఉన్నాము. మాకు డాక్టర్ చేసే వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. కానీ చేసినా మాకు జీతాల వల్ల మాకేం అందుబాటు జరగటంలే. జరగనోళ్ళని జరగకుండా డ్యూటీలకు వస్తున్నాం. మేము కడుపు జరగక వస్తూ ఉన్నాము. నెల జీతాలు ఇస్తే మాకు బతుకు తిరుగు లేదా మాకు ఈ జీతాలు నమ్ముకుంటే 6 నెలలుగా మా బిడ్డల పాపలు స్కూళ్ళల్లో ఫీజులు కట్టక బయట తరిమేస్తూ ఉన్నారు. పెరిగింది, హాస్పిటల్ పెరిగింది. ఇక్కడ మేము మనం ఎంతమంది సార్ ఉండేది? 18 మంది చేస్తూ ఉన్నాము. మాకు దయచేసి మనుషుల్ని ఇవ్వాలా, సాగటం లేదు. ఆ పని కూడా మేమే ఎంతమందిని సర్దుకొని చేస్తూ ఉంటాము. నా పేరు కుమారు, సాఫ్ట్వేర్ వర్కరు. ఇక్కడ 6 నెలలుగా జీతాలు పడడం లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్క్ ఎక్కువ అయిపోయింది. కొత్త హాస్పిటల్, పాత హాస్పిటల్ 2 పెరిగింది. అది వర్కర్స్ ఏమో 15 మంది ఉన్నాం. మేము గ్రౌండ్ వర్క్ పెద్దదైంది. అది ఇంకోటి ఎలా అంటే మేము ఇంత గలీలు అంతా చేస్తాము. హ్యాండ్ వాష్కి లేదు, సోప్ ఇచ్చేయలేదు, షూలు లేదు, యూనిఫారాలు ఇచ్చేయలేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఒక యూనిఫారం ఇచ్చి 5 ఏళ్ళు 4 ఏళ్ళు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం మేము ఇంత బాత్రూమ్లు, లెట్రిన్ అన్నీ కడతాము. హ్యాండ్ వాష్ మాకు సోపు లేదు. ఎట్లా చేసి చెప్పండి? చాలా ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి.
గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు బయట లోపల చేస్తుంటే మళ్ళీ గ్రౌండ్ వర్క్ పోయి చేయాలి. ఇక్కడ లోపల చేసేది గ్రౌండ్ వర్క్ చేయాలి. కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ వేరు. అది 100 పడకలు, ఇది 50 పడకలు, 150 పడకలు అయిపోయి లెక్కకి. కానీ వాళ్ళు ఏమంటారు 100 పడకలు అంటారు. ఈ 2 బిల్డింగ్ మేమే చేయాలి. ఎవరు ఇది చెప్పేదానికి ఎవరు లేదు. మాకు వర్కర్స్ ఆడడం లేదు, చాలా ఇబ్బంది పడిపోతుంది. శాలరీ మాత్రం పడడం లేదు. మాకు దయచేసి ఏదైనా ఒకటి చేయండి. నా పేరు శ్యామల. మేము పలమనేరులో ఉంటున్నాము. పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము డ్యూటీ చేస్తున్నాం కాంట్రాక్ట్ కింద. మాకు 6 నెలలుగా జీతాలు పడడం లేదు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు వాళ్ళ నెలలా మాకు జీతాలు వేసింది లేదు. మా పిల్లోళ్ళకి బాగలేదన్నా మాకు జీతాలు మాకు అందుబాటులో ఉండవు. పండుగలు వచ్చినా మాకు అందుబాటులో ఉండవు. స్కూల్ ఫీజులు కట్టాలన్నా అందుబాటులో ఉండవు. ఇండ్లు బాడిగలు కట్టుకున్నా సామాన్లు ఎత్తి బయట వేసేస్తున్నారు. స్కూల్లో పిల్లోళ్ళని బయట నిలబెట్టేస్తున్నారు. మేము దీన్ని నమ్ముకొని బతుకుతున్నాం సార్. కానీ మాకు వాళ్ళు ఎవరు మాకేం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మేము ఎంత చెప్తా అంటే కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ అవ్వడం లేదు. కానీ మా సూపర్వైజర్ గారు, మా సూపరింటెండెంట్ గారు ఫోన్లు చేస్తుంటే కూడా వాళ్ళు ఫోన్లు తీయడం లేదు. అసలు ఆ కాంట్రాక్ట్ వాళ్ళు మేము ఉన్నామని కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు ఇంకోటి ఏమంటే జనాలు సాగడం లేదు సార్. మేము 40 మంది పని మేము 15 మందే చేస్తున్నాం. 19 మందిని ఇచ్చినారు, కానీ అందులో కూడా మేము 15 మందే వర్క్ చేస్తున్నాము. పని ఒత్తిడి ఎక్కువైంది. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. అయినా కూడా మేము పోరాడి మా పనులు మేము చేసుకుంటున్నాము. అంతమంది పని మేము 15 మంది కలిసి చేసుకుంటున్నాము. కానీ మాకు అందుబాటులో జీతాలు వేయడం లేదు సార్. 6 నెలలు అయింది. మేము ఎవరిని పోయి అడగాలి సార్? మేము అప్పులు చేసుకుని అప్పుల వాళ్ళకి ఇస్తే కదా సార్ మళ్ళీ మాకు అప్పులు ఇస్తారు. వాళ్ళు అప్పులు ఇచ్చిన చోట కూడా మమ్మల్ని తిడుతున్నారు సార్. మాకు ఇంకెక్కడ అప్పు పుట్టదు. కనీసం కడుపుకుంటే కదా సార్ మేము వచ్చి ఇక్కడ కష్టపడతాము. గ్రౌండ్ వర్క్ ఎక్కువైంది. మాకు హాస్పిటల్ పెరిగింది. స్టాఫ్ కావాలి. మాకు జీతాలు నెల జీతం వేయాలి సార్. దయచేసి మాకు సమాధానం ఇచ్చేలాగా వాళ్ళు ఏదో మీరే మాట్లాడండి సార్. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. మెరుపుదాడిగా సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే 6 నెలలు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వానికి ఇంతకుముందు కూడా 2-3 సార్లు మెమరాండం ఇచ్చాము. మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి విసిగైపోయింది. కాబట్టి మెమరాండం ఇచ్చినా కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు మెరుపుదాడి చేయవలసి వచ్చింది. కాబట్టి కార్మికులు అంటేనే అర్థం తెలుసు. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు 6 నెలలు జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము వచ్చి ఇక్కడ సూపరింటెండెంట్ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, డిఎంహెచ్ఓ గారికి వాళ్ళకి ముగ్గురికి మెమరాండం ఇచ్చి చెప్పి మాకు విసిగైపోయింది. దానివల్ల మెరుపుదాడిగా కార్మికులంతా ఏకదాటిగా మెరుపుదాడి చేస్తున్నాము. ఎందుకంటే రేపు వినాయక చవితి పండుగ ఉంది. వినాయక చవితి పండుగ కూడా డబ్బులు లేని క్షీణ స్థితిలో గవర్నమెంట్ ఆసుపత్రి కార్మికులు ఉన్నారు. కాబట్టి వారు సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అది కాకుండా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఇంత మెరుపుదాడి చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ డిఎంహెచ్ఓ గారు కానీ వాళ్ళు ఈ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలి. 6 నెలలు జీతాలు లేకుండా, ఒక్కొక్కరు బాడిగలు కట్టలేకుండా, కరెంటు బిల్లు కట్టలేకుండా ఈరోజు ఇల్లులు ఖాళీ చేయమని చెప్తున్నారు కార్మికులకి. ఇంత దీనస్థితిలో ఉన్న కార్మికులు ఈరోజు మెరుపుదాడి సమ్మె చేస్తున్నారంటే ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. వారికి ఇక్కడ ఉన్న 100 పడకల ఆసుపత్రుల్లో 18 బాత్రూమ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు 120 అయింది. అంటే ఆ రోజు 18 బాత్రూమ్లు, ఈరోజు 120 బాత్రూమ్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే జీతాలు లేవు, పనికి మాత్రం ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ సమస్య ఒత్తిడులు ఎక్కువ అయిపోతున్నాయి, రాజకీయ వేదికలు ఎక్కువ అవుతున్నాయి. దాంతోపాటు వాళ్ళు పనిచేయడానికి గ్లౌజులు కానీ, చెప్పులు కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. 5 ఉండరా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తారు. ఉండరా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా. మొన్న పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి చెక్పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య, వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణం మరియు పూల దుకాణంకు సంబంధించి 2 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని బాధితులు తెలిపారు. గతంలో కూడా ఈ దుకాణాలకు పక్కన ఉన్నటువంటి కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుదవ్వడంపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.